నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం క్యూ న్యూస్ ఆఫీస్లో ఉండడం జరిగింది. ఇంతకు ముందే దాదాపు ఒక 2 గంటల క్రితం ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న పైన, అదేవిధంగా తీన్మార్ మల్లన్న సిబ్బంది పైన, ఆఫీస్ పైన పెద్ద ఎత్తున దాడి చేసి ఈరోజు ఒక విధ్వంసం సృష్టించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో చాలా పెద్ద ఎత్తున ఒక రక్తపు మడుగులో క్యూ న్యూస్ ఆఫీస్ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రక్తపు మరికలు మేము చూపించలేకపోతున్నాం. అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటి, అసలు దాడి ఎలా జరిగింది ఏంటి అనేటువంటి దాంట్లో క్యూను సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, కీలకమైన జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు దాడి ఏ విధంగా జరిగింది, దాడికి గల కారణాలు ఏంటి? అసలు ఒక 40-50 మంది కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి సంస్థకు సంబంధించి వచ్చిందని అంటున్నారు. కండువాలు వేసుకొని వచ్చిండ్రు. అయితే అందులో కొంతమంది కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి కార్యకర్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది కిరాయి గుండాలు. వాళ్ళని తీసుకొచ్చేసి ఒక్కసారిగా మొత్తం క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసిండ్రు. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరు ఫర్నిచర్ ఎంత చూసిండ్రు కదా, ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసిండ్రు. గ్లాసెస్ అన్ని కూడా పగలగొట్టేసిండ్రు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం కుర్చీలు బిర్చీలు అవన్నీ కూడా మొత్తం ఎత్తేసిండ్రు. ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అంటే భూకంపం ఎట్లా వస్తుంది అట్లా. అంటే ఆమె ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు అంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తే, అంటే ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తే నేను మంచిగా ఉండొచ్చు అనుకుంటుందో ఏమో తెలియదు. కానీ అంటే చంపడం ద్వారా, అంటే జై కవితక్క, తీన్మార్ మల్లన్న డౌన్ డౌన్, తీన్మార్ మల్లన్న చంపేస్తాం అనుకుంటా నినాదాలు చేసుకుంటూ లోపలికి వచ్చిండ్రు. అయితే అరే అట్టెట్లుంటుంది అది. ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా కింద ముందర వచ్చి ధర్నా చేయొచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే ఎవరికైనా మాట్లాడతాడు. అండ్ ఆయనకు మనాత పరా భేదమేమి ఉండదు. ఒకవేళ శత్రువు వచ్చినా కానీ మాట్లాడవచ్చు. కానీ ప్రత్యేకంగా దాడులు చేసి చంపేద్దామనేటువంటి ఉద్దేశంతో కవితకి సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు, తర్వాత కిరాయి గుండాలతో తీసుకొచ్చేసి దాడి చేయించింది. ఆ తర్వాత లోపలికి వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం ఇదంతా కూడా ధ్వంసం చేసిండ్రు. చేసిన తర్వాత ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తే అది మా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారి గన్మెన్లు మొత్తం అడ్డుకున్న ప్రయత్నం చేసిండ్రు. చాలా మస్తు ప్రయత్నం చేస్తే గన్మెన్ల పైన కూడా దాడి చేసిండ్రు. అక్కడ గన్మెన్ శ్రీనివాస్ పైన, తర్వాత గన్మెన్ అక్కడ బాలకృష్ణ పైన, ఇద్దరి పైన కూడా దాడి చేసిండ్రు. దాడి చేసినా కానీ వాళ్ళు తట్టుకున్నారు. అయితే ఇక్కడ నుంచి 2 డోర్లు తీసుకొని వెళ్ళాలి కదా. ఈ డోర్లు తీసుకుని వెళ్ళేటటువంటి క్రమంలో లోపలికి వచ్చేసిన తర్వాత లోపలికి వచ్చి గన్మెన్ గన్నును పట్టుకొని ఆ గన్నును గుంజుకొని గన్నును లాక్కొని తర్వాత తీన్మార్ మల్లన్నని చంపడానికి ప్రయత్నం చేసారు వాళ్ళు. అయితే ఆయన దగ్గర ఉన్న గన్మెన్ యొక్క గన్నును లాక్కొని తీన్మార్ మల్లన్న పైన ఎక్కువ పెట్టేసి చంపేద్దామని ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు మళ్ళీ గన్మెన్లు తేరుకొని దన్మని ఆ గన్ను లాక్కొని అప్పుడు గాలిలో కాల్పులు జరిపిండ్రు. 6 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత కొంతవరకు సద్దుమణిగింది. తర్వాత పోలీసులు కొంతసేపటి తర్వాత పోలీసులు కూడా ఎంటర్ అయిన తర్వాత కొంత పూర్తి స్థాయిలో సద్దుమణిగింది. అంటే ఎందుకు దాడి చేసిండ్రు అని చెప్పేసి అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీడియా సంస్థలు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు అది కవిత గురించి మాట్లాడినరు, కవితకు సంబంధించి మాట్లాడారు కాబట్టి అంటే దాడి చేసినామని చెప్తున్నారు. అంటే కవితకు సంబంధించి మాట్లాడాల్సి అంటే ఎందుకు మాట్లాడినరు, ఏం మాట్లాడినామంటే అంటే ఆమె ఏమైంది 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల్లో, తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఇస్తాని ఇది ప్రభుత్వం ప్రకటించింది గతంలో కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రకటించిందని అమలు చేయమని చెప్పేసి మనం కూడా అడుగుతున్నాం, అందరూ కూడా అడుగుతున్నారు. అయితే అడుగుతున్న క్రమంలో ఆమె రైల్ రోకో కార్యక్రమం పెట్టుకుంది, ఆ తర్వాత ధర్నా పెట్టుకుంది, ఆ తర్వాత ఇంకా ఢిల్లీ ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుంటా అని చెప్పి చెప్పింది. మంచిగా ఉండదమ్మా. అంటే మనం మార్నింగ్ న్యూస్లో కూడా ఏం చేసినామంటే సంబరాలు చేసిండు మొన్న. కవిత ఆఫీస్లో, తర్వాత అక్కడ ముందర సంబరాలు చేసి మనం అడిగినాం, అమ్మ మంచిగా ఉన్నది, నువ్వు చెప్తున్నావు సంబరాలు చేస్తున్నావు మంచిగా ఉన్నది, తర్వాత నువ్వు బీసీల తరఫున పోరాడతావు అంటున్నావు కూడా మంచిగా ఉన్నది. కానీ మరి గతంలో 10 సంవత్సరాల అధికారంలో మీరే ఉన్నారు, మీ నాయననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు ఎంపీగా పనిచేయడంతో పాటు ఆ తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు, మరి ఇన్ని సంవత్సరాలు లేని ఇవాళ బీసీల పైన ప్రేమ ఎందుకు గుర్తుకొచ్చింది అని చెప్పేసి మనం అడిగితే ఆమెకు నచ్చలేదంట. తర్వాత నచ్చలేదు కాబట్టి ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నాడు మల్లన్న, తర్వాత క్యూన్యూస్ నుంచి ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాడులు చేసి ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తే వీళ్ళు ఆగిపోతారు. తర్వాత ఒకవేళ తీన్మార్ మల్లన్న ఇద్దరు ఒకవేళ మేము మాట్లాడితే, మీరు మాట్లాడితే వాళ్ళని చంపేసారు అనుకో, కొంతమందిని చంపేస్తే ఎవరు మాట్లాడకపోతే ఇక మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్గా కవిత వర్గం నుంచి మనకు జాగృతి నుంచి తెలిసిన విషయం ఏంటంటే కంచం పొత్తు మంచం పొత్తు అని చెప్పేసి ఒక అనుచితమైన వ్యాఖ్యలు కవితను ఉద్దేశించి చేసిండు. ఇది కొంచెం ఇబ్బందికర అంశం అనేది, మహిళను ఇలా అనడం కరెక్టా అనే కోణంలో కొంత చర్చ జరుగుతూ ఉంది. సో దాని గురించి మీరేమంటారు? అసలు అటువంటి వ్యాఖ్యల గురించి నాకేం తెలియదు. యాక్చువల్గా అటువంటి ఏం మాట్లాడలేదు. మేమైతే మార్నింగ్ న్యూస్లో మాట్లాడినప్పుడు మాత్రం 100% కవిత
చేయడానికి కవిత బీసీ ఉద్యమం చేయడానికి అనర్హురాలు, ఆమె అర్హత లేదు. 33% ఉన్న రిజర్వేషన్ని 23% తీసుకొచ్చినప్పుడు ఏమైందమ్మా, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు కదా అని మనం అడిగినాం. అడిగితే అవి తట్టుకోలేకపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తీర్మానం వలన నిన్న తర్వాత ఇవాళ కూడా ఏది పార్టీని అనౌన్స్ చేస్తామని చెప్పేసి ప్రకటించిండు. అంటే 99% పనులు పూర్తయినాయి, ఇంకొక శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలో పార్టీని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి పార్టీ లేకపోవడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా సరే పార్టీలు వాళ్ళు టికెట్లు ఇచ్చే కాడ వాళ్ళు ఉన్నారు, బీఫామ్లు ఇచ్చే కాడ వాళ్ళు ఉన్నప్పుడు మనకు టికెట్లు దక్కుతలేవు. కాబట్టి బీసీలు చట్టసభల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి నష్టం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు టికెట్లు ఇచ్చేది ఏంది? కాబట్టి మనమే పార్టీ పెట్టుకుంటే మనమే టికెట్లు ఇవ్వచ్చు, తర్వాత మనమే ఓట్లు వేసుకుంటే ఆటోమేటిక్గా అధికారంలోకి రావచ్చు అనేటువంటి మాట మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఇక కల్వకుంట్ల కవితకు ఇది మొత్తం మనసు పట్టలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మనం మా కూసాలన్నీ కూడా కలిపోతాయని చెప్పేసి అనుకున్నారో ఏమన్నారో తెలియదు మనకి. ఆమె ఇంటెన్షన్ మన లోపల మనకు తెలియదు కదా. దాంతో ఒక 2 గ్రూపులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. ఆ గ్రూపులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం పోలీసులకు ఇచ్చినాం. వాళ్ళు కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు, దానిపైన మొత్తం పరిశోధన చేస్తున్నారు. అంటే ఆ గ్రూపులలో మొత్తం కూడా తీర్మానాలను చంపేయాలి, తర్వాత ఇక్కడ మొత్తం కూడా క్యూన్యూస్ని మొత్తం ధ్వంసం చేసేసేయాలి, మొత్తం ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇక కవిత అంటేనే ఒక గజ్జు అనాలే, మొత్తం కూడా కవిత అంటే చంపేస్తారు అనేటువంటి ఒక భయాన్ని సృష్టించాలని చెప్పేసి వాళ్ళ చాట్లలో మొత్తం మాట్లాడుతారు. కానీ ఇక్కడికి వచ్చిన దాడి చేయడానికి వచ్చినటువంటి జాగృతి కార్యకర్తలపైన కూడా మీ సిబ్బంది, క్యూన్యూస్ సిబ్బంది కావచ్చు, తీర్మానాలకు సంబంధించిన టీం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దాడి చేశారనేటువంటి వాదన వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? అసలు నిజంగా ఒకవేళ అట్లా దాడి చేయలేదు, మా వాళ్ళు చేయరు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా మేము మాట్లాడాలనుకుంటాం. తర్వాత మీరైనా తర్వాత ఇప్పుడు కాలేజీ టీవీ కానీ లేకపోతే మన తొలి వెలుగు కానీ ఇంకే కొన్ని పక్క తెలంగాణ కానీ ఇటువంటి ఛానల్ అన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ప్రధానంగా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రధానంగా ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే బాధితుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అనుకున్నటువంటి పక్షంలో ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి బీసీల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆమె మాట్లాడుతుంది ఏంటంటే ఉల్టా, అంటే ఏది ప్రజాస్వామ్యయుతంగా కాదు, దాడులు చేసి భయోత్పాతాన్ని సృష్టిస్తే దీన్ని మొత్తం కథం చేయొచ్చు అనేటువంటిది ఆమె ఉద్దేశంగా కనిపిస్తుంది. గతంలో క్యూనిస్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. మీరు కూడా ఉన్నారు అప్పుడు. సో ఇప్పుడు కూడా మీరు అధికారం మారిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తీర్మానం ప్లస్ బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెడతాడు. అంటే దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది తీర్మానం పైన, క్యూనిస్ పైన. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అయితే విషయం ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు మొత్తం తట్టుకోలేకపోతున్నారు. అసలు యాక్చువల్గా విషయం ఏమైందంటే గతంలో దాడులు జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దాడులు చేస్తే అయిపోతుందని అనుకున్నారు. దాడులు చేయడం ద్వారా ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఫస్ట్ ఏది 39 సీట్లు ఏమొచ్చినాయి, ఏవి ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత 39 స్థానాలు గెలుచుకుంటే ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి 0 అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం పోటీ చేసేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. దీంతో వాళ్ళు మొత్తం కూడా ఆక్రోశం వెళ్ళగాకి మొత్తం తట్టుకోలేకపోతున్నారు. మొత్తం ఆ ఫ్రస్ట్రేషన్లో దాడులు చేసి చంపేస్తాము అనేటువంటి సంకేతాన్ని ఇస్తే, చంపేస్తే ఒక ఇద్దరిని చంపేస్తే మొత్తం కూడా ఎవరు ఉండరు అనేటువంటి ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే బీసీ పార్టీని ప్రకటిస్తున్నాడు కదా మళ్ళీ, బీసీ పార్టీని ప్రకటిస్తే మళ్ళీ ఇక మన పరిస్థితి ఏంది అని చెప్పేసి అనుకున్నారో ఏమైందో తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ నేపథ్యంలోనే దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గన్మెన్లు కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా చాలామంది అడుగుతున్నారు. విషయం ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డోర్ కాడ మొత్తం అడ్డుకున్న తర్వాత లోపల విధ్వంసం సృష్టించారు. ఇవన్నీ కూడా పగలు కొట్టిన మీరు అంతా చూసిండ్రు. అయితే ఇది జరిగిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత గన్మెన్ ఒక శ్రీనివాస్ అనే గన్మెన్ పైన మొత్తం దాడి చేసిండ్రు, పిడిగుద్దులు గుద్దిండ్రు, మొత్తం ఆయన రక్తమే ఉన్నది, అంత ఆయన బ్లడ్ ఉన్నది ఆయన పైన దాడి జరిగింది. తర్వాత ఇంకో గన్మెన్ పైన దాడి జరిగిన తర్వాత లోపలికి వచ్చి తీన్మన్ మల్లన పైన కూడా ఇట్లా కొడితే తర్వాత ఇప్పుడు మొత్తం కూడా చేయి మొత్తం ఇట్లా వాచిపోయింది. అయితే ఆయన గన్మెన్ దగ్గర ఉన్న గన్ని లాక్కొని తీన్మన్ మల్లన చంపాలని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అప్పుడు గాలిలో కాల్పులు జరిపి 6 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత కొంతవరకు సద్దుమణిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ నుంచి మళ్ళీ తీన్మన్ మల్లన ఇంటికి పోయినారు. పోలీసులు వచ్చిండ్రు. అప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత తీన్మన్ మల్లన ఇంటికి పోయి తీన్మన్ మల్లన ఇంటిపైన కూడా దాడి చేద్దామని ప్రయత్నం చేస్తే సమయానికి పోలీసులు అక్కడికి కూడా అందుబాటులోకి అందిండ్రు కాబట్టి అక్కడ దాడి జరగలేదు. లేకపోతే ఆయన ఇళ్లపైన, తర్వాత పిల్లలపైన, తర్వాత ఆ ఇంటిపైన కూడా దాడి జరిగేది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కల్వకుంట్ల కవితని వెంటనే ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేసేసి లోపలేయాలి. ఎందుకంటే విధ్వంసకారులు బయట ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా నిన్ను ఒక ప్రజాప్రతినిధికి గెలిపించినప్పుడు నువ్వు మాట్లాడాలి, లేకపోతే చర్చ పెట్టాలి, మీడియాలో మాట్లాడాలి, లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి, నీకు కావాలనుకుంటే కేసు వేయాలి.
కానీ ఇవన్నీ జరగకుండా మొత్తం విధ్వంసం సృష్టిస్తాం, నేను చంపేస్తాం అనేటువంటి కాడికి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి విధ్వంసకారులను లోపలేస్తేనే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ప్రజాస్వామ్యవాదులు, ఇక్కడ బీసీ సంఘాలు, అటు అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే మొన్న జర్నలిస్టుల పైన, తర్వాత మహానుష్ పైన దాడి జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా ఖండించినాయి. నిజంగా జర్నలిస్టులు జరిగినటువంటి దాడిపైన అందరూ కూడా స్పందించారు. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ కూడా స్పందించాలి. ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, అటు బీసీ సంఘాలు, అన్ని పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒకరిని చంపేస్తామనేటువంటి కాడికి వచ్చింది అంటే ఇది ప్రజాస్వామ్యంలో లేనట్లు లెక్క. మనం ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి సుదర్శన్ అంటే మీరు. సో ఇప్పుడు ఇంత పెద్ద విధ్వంసం జరిగినాక మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? 100% ఏమంటానంటే ఇప్పుడు ఏదో దాడులు చేస్తే తర్వాత ఇట్లా ఆగిపోయేది ఉంటే 5-6 ఏళ్ల కిందనే ఆగిపోతుండే లెక్క. ఎందుకంటే ఇటువంటి దాడులు మా పైన చాలా జరిగినాయి. మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు, తర్వాత మా పైన దాడి చేసి మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, మీరు వచ్చిండ్రు అప్పుడు. అయితే ఇట్లా దాడులు జరపడం ద్వారా లేకపోతే భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ఇదంతా కూడా ఆగిపోతుంది, బీసీ ఉద్యమేమో ఉండదు అనుకుంటే వాళ్ళ కళ మాత్రమే. ఆ కళ ఎప్పుడు కూడా నెరవేరది, కళ అది. కాబట్టి 100% ప్రజల పక్షాన మాట్లాడుడే. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి బీసీలో చైతన్యం వచ్చింది. కాబట్టి బీసీలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు అంటే మనకు అన్యాయం జరుగుతూ ఉంది, కనీసం మనము అంటే ఇచ్చే కాడ ఎవరైతే వడ్డించే కాడ మనోడు లేనప్పుడు 100% మనకు నష్టమే జరుగుతుంది. కాబట్టి వడ్డించే కాడ మనోడు ఉండాలంటే అధికారం మన బీసీల చేతిలో ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి లేడు. కాబట్టి అది భావిస్తూ ఉన్నారు ప్రజలు. తర్వాత ఈ పార్టీ ప్రకటించారు కాబట్టి 100% ఆ దిశగా ప్రజలు అడుగులేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాడులు చేసినా తర్వాత ఏం చేసినా ఒకరిద్దరిని మరి చంపేస్తే ఇటువంటి విధ్వంసకారులు మాత్రం పబ్లిక్ ఊరుకోరు. ఇప్పుడు ఒకవేళ నిజంగా మాకు దొరికిరు కదా, ఆ దొరికిన వాళ్ళని ప్రధానంగా జాగ్రత్త తీసుకొచ్చేసి పోలీసులకు అప్పచెప్పినాం. నిజంగా మా వాళ్ళే దాడులు చేయాలనుకుంటే వాళ్ళు ఉంటారా? చంపేయచ్చు, అంటే మన చేతులు ఉన్నది. కానీ మా వాళ్ళు అటువంటిది ఏ ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకుపోయి లోపలేసిండ్రు. కాబట్టి ఇటువంటి దాడులు చేస్తా అనుకునేటువంటి ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో లేకపోతే ఇంకా కిరాయి గుండాలు కొంతమంది ఉన్నారో, అరే బాబు అనవసరంగా మీ జీవితాలు ఆగమవుతాయి. ఎందుకంటే ఎవరి గురించో మనం చచ్చిపోతే, ఎవరి గురించో మనం ఆగం చేసుకుంటే జీవితాలు ఆగమవుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళ ఒచ్చులో పడకుండా 100% ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మీరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికైతే తీన్మార్ మల్లన్నను చంపడానికే క్యూ న్యూస్ ఆఫీసు తీన్మార్ మల్లన్న ఆఫీస్కు రావడం జరిగింది జాగృతి కార్యకర్తలు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రత్యక్ష సాక్షి సుదర్శన్ తీన్మార్ మల్లన్న వెంబడి మార్నింగ్ న్యూస్లో ఉండేటువంటి సుదర్శన్ చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ దాడుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుందా, మరి దీనిపైన కవిత ఎలా స్పందిస్తుంది. తీన్మార్ మల్లన్న కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తెలంగాణ సమాజానికి కూడా. సో ఇది దాడుల పరంపర ఎంతవరకు కొనసాగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నట్టు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.